నమస్తే, నేను ప్రశాంత్. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి చేసింది అసలు ఎవరు అండ్ భారత్ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, సో అసలు ఎవరు చేశారు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సరే, ఈ ఉగ్రదాడి చేసింది అసలు ఎవరు? ఉగ్రదాడి చేసే ముందు కూడా ఈవెన్ వాళ్ళ ఐడి కార్డు అంటే అసలు వీళ్ళు ఏ కులం ఏ మతం అని తెలుసుకొని మరీ అటాక్ చేశారు అని చెప్పేసి అయితే వీళ్ళ వినిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు భారత్ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది దీని మీద, అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఈ దాడి చేసింది ఎవరు అంటే క్లియర్గా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసినటువంటి దాడి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకనంటే లష్కరే తోయిబా అనేటువంటి ఉగ్రవాద సంస్థ నిషేధిత సంస్థ, అది ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అమెరికా కూడా నిషేధిత సంస్థ జాబితాలో చేర్చేసింది. అయితే దాని నుంచి పుట్టినటువంటి టీఆర్ఎఫ్ అనేది, ఆ టీఆర్ఎఫ్ చేసినటువంటి పని ఇది. అది టీఆర్ఎఫ్ కూడా అనౌన్స్ చేసింది, ఇది మేమే చేసాము అని చెప్పి. అంటే టీఆర్ఎఫ్ ఎవరిది? లష్కరే తోయిబా అనుబంధ విభాగం. లష్కరే తోయిబాకి ఎవరితో సంబంధాలు ఉన్నాయి? పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి. లష్కరే తోయిబా కమాండర్ సైఫుద్దీన్ అనే అతను, సైఫుల్లా అనే అతను ఐఎస్ఐ తోటి సంబంధాలు కలిగి ఉన్నాడు, పాకిస్తాన్ ఉన్నతాధికారులతో కూడా సంబంధాలు కలిగి ఉన్నాడు. సో కాబట్టి ఇది పాకిస్తాన్ ప్రేరేపిత దాడి కింద మనం చూడాలి. మరి ఈ దాడి ఎప్పుడు జరిగింది? అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశంలో పర్యటిస్తున్నటువంటి సమయంలో జరిగింది. ఆయన జైపూర్లో ఉన్నారు. నిన్న కాక మొన్న ఢిల్లీలో నరేంద్ర మోడీ గారితో సమావేశం అయ్యారు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన జైపూర్ పర్యటనకి వెళ్ళారు. ఆయన అమెరికాలో నుంచి ఇక్కడికి వచ్చి భారత పర్యటిస్తున్నప్పుడే ఈ దాడి జరిగింది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం, ఆల్మోస్ట్ 2000 సంవత్సరం మార్చి అనుకుంటా, ఏప్రిల్లో 20 ఏళ్ల క్రితం బిల్ క్లింటన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఛత్తీస్ సింగ్ పొరా అనేటువంటి దగ్గర ఇలాంటి దాడి ఇంచుమించుగా జరిగింది. ఏంటి అని అంటే, భారత ఆర్మీ దుస్తులను ధరించి వచ్చి చేసినటువంటి దాడి. ఇప్పుడు మనకు పహల్గామ్ దగ్గర జరిగినటువంటి దాడి ఏంటి? పర్యాటకులు అక్కడికి వెళ్ళారు. అవును, అందులో వేసవిలో ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆ ప్రాంతాన్ని, కాశ్మీర్లో ఉండేటువంటి పహల్గామ్ని స్విట్జర్లాండ్ కింద భావిస్తూ ఉంటారు. అంత ఆహ్లాదకరంగా ఉండేటువంటి ప్రాంతం అది. అక్కడికి పర్యాటకుల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. అలాంటి సమయంలో వీళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి జొరబడి, కాశ్మీర్లో జొరబడి భారత జవాన్ల మాదిరిగా డ్రెస్సులు వేసుకొని వాళ్ళు పర్యాటకుల దగ్గరికి వెళ్ళారు. పర్యాటకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? ఐడి కార్డులు చూపించమన్నారు అందరినీ. వీళ్ళు భారత జవాన్లే కదా, భారత ఆర్మీనే కదా అని చెప్పి ఐడి కార్డులు చూపించారు. ఐడి కార్డులు చూపించిన తర్వాత వీళ్ళు ముస్లింలా అనేది కేటగరైజ్ చేశారు. అలాగే పురుషులందరినీ ఒకవైపు రమ్మన్నారు, మహిళలను పక్కన పెట్టేశారు. పురుషులను మాత్రమే కాల్చేశారు, మహిళల్ని కాల్చలేదు. సో పురుషులను మాత్రమే కాల్చారు, అది కూడా ముస్లిమేతర పురుషుల్ని కాల్చారు. సో సేమ్ ఇలాంటి దాడే ఛత్తీస్ సింగ్ పొరా దగ్గర కూడా జరిగింది అప్పట్లో. అప్పుడు సిక్కుల్ని టార్గెట్గా చేసుకున్నారు. అప్పుడు కూడా భారత ఆర్మీ జవాన్ల డ్రెస్లో వచ్చి అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేశారు? ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ మేము చెక్కింగ్ కోసం వచ్చాము, మీరు పురుషులందరూ బయటికి రండి అని చెప్పారు. చెబితే వాళ్ళందరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కాల్ చేశారు. అది ఎప్పుడు జరిగింది? దాదాపు 20 సంవత్సరాల క్రితం బిల్ క్లింటన్ భారత పర్యటనలో ఉన్నప్పుడు. బిల్ క్లింటన్ అమెరికా మాజీ అధ్యక్షుడు. ఆయన అప్పట్లో భారత పర్యటనలో ఉన్నప్పుడు సేమ్ ఇలానే జరిగింది. అంటే కాశ్మీర్ని ఒక అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించడానికి పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జేడీ వాన్స్ ఉన్నారు కాబట్టి, జేడీ వాన్స్ ఒక పవర్ఫుల్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తర్వాత పవర్ఫుల్ లీడర్ ఎవరంటే అమెరికాలో జేడీ వాన్స్ వచ్చినటువంటి సందర్భంగా జరిగినటువంటి దాడి. పైగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో సౌదీ వెళ్ళున్నారు. సౌదీ పర్యటనలో ఉన్నారు. సౌదీ పర్యటనలో ఉన్నటువంటి సమయంలోనే ఇది జరిగింది. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంటారు. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఐఎస్ఐ చేసే పని అది కదా. ఐఎస్ఐతో టచ్లో ఉన్నారు వీళ్ళు. ఐఎస్ఐతో టచ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఒక దేశానికి సంబంధించినటువంటి కదలికలు ఇంకో దేశం అనేది
ఇంటెలిజెన్స్ చూస్తూ ఉంటుంది. అవును. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే రా ఉంటుందో వాళ్ళకు కూడా ఐఎస్ఐ ఉంది. ఐఎస్ఐ ఎప్పటికప్పుడు పాకిస్తాన్కు సంబంధించినటువంటి నిఘా సంస్థ కాబట్టి అది భారత్ మీద భారత్ కదలికల్ని భారత్కు ఉండేటువంటి బలాలు ఏంటి, బలగం ఏంటి, వాళ్ళ సైనిక సామర్థ్యం ఏంటి, వాళ్ళు ఎలాంటి ఈ యుద్ధ విమానాలను తెప్పిస్తున్నారు, ఎలాంటి ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ అవుతూ ఉంటారు. వాళ్ళ పనే అది. వచ్చిన వాళ్ళలో సుమారు 7 మంది ఉన్నారు. ఈ 7 మంది 27 మంది వరకు వాళ్ళనైతే కాల్చడం అయితే జరిగింది. అంటే ఇంతే జరిగిందా, లేకపోతే ఇంకో మందిని కూడా చంపి ఉండొచ్చా? ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది కూడా ఇక్కడ ఇప్పుడు ఇండియాలో తిరుగుతూ ఉండొచ్చా? ఇప్పుడు 7 నుంచి 10 మంది దాకా వచ్చి ఉన్నారు, ఈ ఉగ్రవాదులు వచ్చారు అని చెప్పి తెలుస్తుంది. అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉన్న పర్యాటకులు ఎవరైతే ఉన్నారో, తప్పించుకునే పర్యాటకులు ప్లస్ మహిళలు ఉన్నారు. మహిళల్ని వాళ్ళు కాల్చలేదు, కేవలం పురుషుల్ని టార్గెట్ చేసుకుని కాల్చారు. సో వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాదాపుగా 10 మంది దాకా వచ్చి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఈ 10 మందిలో 7 పాకిస్తాన్కు సంబంధించినటువంటి వాళ్ళేనో, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులేనని చెప్పి ప్రాథమికంగా భావిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు లోకల్గా ఉండేటువంటి వాళ్ళు, ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళకి సహకరిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో అందరు కలిపి ఒక 10 మంది దాకా వచ్చి ఉంటారు. ఈ 10 మంది కలిసి దాదాపు 26 మందిని కాల్చేశారు. అక్కడే కాల్చేశారు దారుణంగా. పైగా క్యాస్ట్ని కనుక్కొని, మతాన్ని కనుక్కొని, ఇలా వాళ్ళు ఏ దేశం ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కాల్చేశారు. అంటే ఎక్కువ ఎవరిని టార్గెట్ చేసినట్టు ఇక్కడ వీళ్ళు? హిందువుల్ని టార్గెట్ చేసి వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి వాళ్ళు చెప్పేది ఏంది, ఇప్పుడు 370 రద్దుకి మేము నిరసనగా ఇది చేసామని చెప్తున్నారు. పైగా భారతదేశంలో అంతర్గతంగా మణిపూర్లో కానీ, లేదా నాగాలాండ్లో కానీ, ఛత్తీస్గఢ్లోని కానీ జరుగుతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరసనగా అని చెప్పి చెప్తూ ఉన్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే పాకిస్తాన్ ఏం చెప్తుంది? ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏం చెప్తున్నాడు? పాకిస్తాన్ మిలిటరీ జనరల్ ఏం చెప్తూ ఉన్నారు? పాకిస్తాన్ మిలిటరీ జనరల్ ఏమో రెండు రోజుల క్రితం విద్వేషపూరితమైనటువంటి ప్రసంగం చేశారు. ఆయన ఏం చేశారు? పిఓకే అనేది పాకిస్తాన్కి సంబంధించిందే, పిఓకేలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు మనమే చేయాలి, వాళ్ళు మన మిత్రులు అని చెప్పి ఆయన రెచ్చగొట్టేటువంటి ప్రసంగం చేశారు భారతదేశం మీద. ఇప్పుడు రక్షణ మంత్రి ఏం చెప్తున్నాడు? ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది భారతదేశంలో ఉండేటువంటి అంతర్గత కలహాల కారణంగా జరిగినటువంటి దాడి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఏం చెప్తుంది? మేం చేసినటువంటి దాడి అని చెప్తుంది. అంటే లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్నటువంటి టీఆర్ఎఫ్ అనేది చెప్పింది అని అంటే దాని వెనక ఎవరున్నారు? పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్రవాద దాడి దొంగ దెబ్బతీసింది. ఎలా దొంగ దెబ్బతీసింది? ఎవరైతే విదేశాల నుంచి ప్రముఖులు వస్తారో ఆ రోజు ఇలాంటి దాడులు చేస్తున్నారు. ప్రత్యేకించి అమెరికా ఉపాధ్యక్షుడు వచ్చిన్నారు, ఇప్పుడు పర్యటిస్తున్నారు కాబట్టి ఈ దాడి చేశారు. కారణం ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి చర్చ జరగాలి. ఇప్పుడు చూడండి, అన్ని దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, ప్రధానమంత్రులు, అనేక మంది ఇప్పుడు భారతదేశానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈవెన్ రష్యా అధ్యక్షుడు కానీ, చైనా అధ్యక్షుడు కానీ, వీళ్ళందరూ, అమెరికా అధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా భారతదేశానికి సపోర్ట్గా నిలుస్తున్నారు. ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఉన్నారు. ఉగ్రవాదానికి అందరూ వ్యతిరేకమే. కానీ అంతర్గతంగా పాకిస్తాను భారత్ మధ్య కనుక క్లాష్ ఏర్పడి యుద్ధం వస్తే లాభపడచ్చు అనేది అమెరికా యొక్క ఆలోచన. అలాగే రష్యాకు కూడా ఆలోచన ఉండొచ్చు. ఎందుకు? వాళ్ళు ఆయుధాలు నమ్ముకోవచ్చు. ఇప్పుడు ఆర్థికంగా కుప్పగొలిపోయింది అమెరికా. ఆర్థికంగా కుప్పగొలిపోయినట్టు సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు నమ్ముకుంటేనే వాళ్ళకి డబ్బులు. సో కాబట్టి వాళ్ళు పైకి మద్దతు పలుకుతూనే యుద్ధం వస్తే బాగుంటుంది ఆ రెండు దేశాల మధ్య అనేటువంటి భావన కూడా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు జనరల్గా మనం కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే ఏదో అభినందిస్తారు కానీ లోపల ఏదైనా అచీవ్మెంట్ చేసినప్పుడు సంపూర్ణంగా నిజంగా ఫీల్ అయ్యి చెప్పరు చాలామంది. అరే వీడికి ఎలా వచ్చింది అనుకుంటారు. అలానే ఈ దేశాల పరిస్థితి కూడా ఉంటుంది. సరే, ఎనీహౌ అఫీషియల్గా అయితే మద్దతు ప్రకటించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడి కింద కాకుండా ఉగ్రదాడి కింద చూస్తున్నారు వాళ్ళు. ఉగ్రదాడిని ఖండించారు. పాకిస్తాన్ ప్రేరేపితమా కాదా అనేది నిర్ధారించాలి వాళ్ళు. పాకిస్తాన్ ఇప్పుడు వాళ్ళే నిజంగా కనుక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర దాడి అని చెప్పి వాళ్ళు భావిస్తే పాకిస్తాన్ని నిషేధించాలి కదా. అసలు ఐక్యరాజ్య సమితి
పాకిస్తాన్ మీద నిషేధాజ్ఞలు పెట్టాలి అసలు, అది పెట్టడం లేదు కదా. సో ఇదంతా ఒక గేమ్ అంతే. సో పాకిస్తాన్ ఎప్పటికప్పుడు దొంగ దెబ్బ తీస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది బూమ్రాంగ్ అయితే మాత్రం టోటల్గా పాకిస్తాన్ మీద పాకిస్తాన్ తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది యుద్ధం కనుక వస్తే. సో కాబట్టి అలాంటి పరిస్థితి వస్తుందా రాదా అంటే నరేంద్ర మోడీ గారు అత్యవసర సమావేశం ఎమర్జెన్సీగా మీటింగ్లు పెట్టారు. మరి ఎటువైపు దారి తీస్తుంది అనేది మనకు కొన్ని రోజుల్లో తేలబోతుంది. మరో సర్జికల్ స్ట్రైకా, లేదంటే యుద్ధమా, లేదంటే ఇంకొక రూపంలో వాళ్ళ మీద దాడా అనేది భవిష్యత్తులో క్లారిటీ రాబోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.